morning, all of you. Morning, Andy. Morning, all of you. ఒక్క నిమిషం. One moment, please. ఒక్క నిమిషం. First question. First question. Right answer. First question. Right answer, sir. Right answer. Yeah, right answer, sir. ఎనీ డిస్టర్బెన్స్ వాయిస్లో ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? వాయిస్లో డిస్టర్బెన్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేవని అనుకుంటున్నాను. ఏం లేవని అనుకుంటున్నాను. సో మంత్రిత్వ శాఖ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రకారం యూత్ ఏజ్ ఎంత? అంటే ఎంత ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని యూత్ అని పిలుస్తారు? సో ఇక్కడ మనకి కొద్దిగా లిటరసీ రేట్ కానీ ఈ అంశాల ప్రకారం మనకు కొంత క్లారిటీ రావాలి. లిటరసీ రేట్ వాటికి సంబంధించిన అంశాల ప్రకారం
సో మనకి లిటరసీ రేట్ ఈ అంశాల ప్రకారం మనకి ఇది క్లారిటీ రావాలి. సో దాని ప్రకారం రైట్. సో మనకి యూత్ పాపులేషన్ గనక ఒకసారి చూసుకున్నట్టయితే, సో యూత్ ఎంత ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని యూత్ అని పిలుస్తారు. సో 13-16, 15-29, సో అలాగే 13-35, 15-34 అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 15-29 ఉన్న ఏజ్ గ్రూప్‌లో ఉన్న వారిని యూత్ అని పిలుస్తారు. ఏదిది? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 15-29 వయసు గల ఉన్న యువతని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని యువతగా పరిగణిస్తారు. అంటే ఓటింగ్ ఏజ్ మనకి 18 ఏళ్ళకి వస్తుంది కదా, చాలా మంది అక్కడ ట్రాప్ అవుతారు. ఓటేసే ఏజ్ 18 కదా, అదే యూత్ అనుకుంటారు. కానీ 15-29 యూత్, 15-29 యూత్. అలాగే ఇంకొకటి కూడా, నేషనల్ యూత్ పాలసీ 2003 ప్రకారం, నేషనల్ యూత్ పాలసీ 2003 ప్రకారం 13-35 ఉన్న వాళ్ళని వీళ్ళని యూత్ అంటారు. సో 13-35 వీళ్ళని యూత్ అంటారు. అలాగే నేషనల్ యూత్ పాలసీ 2014 ప్రకారం, 2014 ప్రకారం 15-29 ఇదే ఏజ్ గ్రూప్ 15-29 వీరిని యూత్ అంటారు. ఇది ఎన్వైపి అంటే జాతీయ యువ విధానం, నేషనల్ యూత్ పాలసీ, నేషనల్ యూత్ పాలసీ. మరి గ్లోబల్ డెఫినేషన్ ఎట్లా ఉంది? గ్లోబల్ డెఫినేషన్ ఎట్లా ఉంది అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం 15-24 ఉన్న వాళ్ళని యూత్ అంటామని యుఎన్ఓ చెప్తుంది. 15-24 వయసు ఉన్న వారిని యూత్ అంటామని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్తుంది. రైట్ ఆప్షన్ భారత ప్రభుత్వం ప్రకారం, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకారం 15-29 మధ్య ఉన్న వారిని యువతగా పరిగణిస్తారు. 15-29 సార్. 15-29 ఆప్షన్ 2 is the right answer. Any debate on this? Any debate on this? Option 2 is the right answer. Okay. ఆంధ్రప్రదేశ్లో యువత జనాభా 2021 నాటికి ఎంత? What is the youth population of Andhra Pradesh? What is the youth population of Andhra Pradesh as per 2021? As per 2021, 1.35 crores, 1.32 crores, 1.04 crores, 1.05 crores. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ సార్. అంటే 2021కి ఒక లెక్కలు వచ్చాయి మనకి, 2021కు లెక్కలు వచ్చాయి. సో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో యూత్ పాపులేషన్ 1.32 క్రోర్స్. సార్ ఇదేంటి సార్ సెన్సస్ ఈ లెక్కలు చెప్తున్నారేంటి? మాకు యూత్ అన్రెస్ట్ చెప్పరా?
యూత్ అన్రెస్ట్ మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు ఈ పాపులేషన్ కూడా మనకు తెలియాలి కదా! మనం మాట్లాడేది యూత్ అన్రెస్టే. కానీ దానికన్నా ముందు ఈ లెక్కలు మనకు తెలియాలి కదా! అందుకనే చెప్తున్నా. యూత్ అన్రెస్ట్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో యూత్ పాపులేషన్ 1.32 క్రోర్స్ ఎప్పటికి 2021 నాటికి. ఇది 2036 నాటికి యూత్ పాపులేషన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? రీజన్ ఏంటి? ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు అప్పుడు ఇంతకు మించి ఉంటది కదా! ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు అప్పుడు దీనికి మించి ఉంటుంది కదా! ఇప్పుడు ఇంత ఉంది అంటే ఈ రోజున ఇంత పాపులేషన్ యూత్ పాపులేషన్ ఉంది అంటే ఆ రోజుకొచ్చే కొన్ని డెమోగ్రఫికల్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే కొంత ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల కానీ ఓల్డ్ పాపులేషన్ ఎప్పుడైనా పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక నానుడి. అంటే అంటే మీరు ఏమంటారు సార్, యూత్ పాపులేషన్ తగ్గిపోద్దా అంటే ఇప్పుడు గతంలో మన జనాభాకి ఇప్పుడు జనాభాకి జనాభా పెరిగింది, పెరిగిన శాతం తగ్గలేదా? గతంలో ప్రతి ఇంట్లో 6 పిల్లలు ఉండేవారు, మినిమం 6 చిల్డ్రన్. ఈ రోజున ఏ ఇంట్లో అయినా 6 పిల్లలు ఉన్నారా? జనాభా పెరిగింది, కానీ 6 చిల్డ్రన్ ఏ ఇంట్లో లేరుగా. ఎంతమంది ఉన్నారు? 2 లేదంటే 3. అంతేగా, 2 పిల్లలు లేదా 3 పిల్లలు. గతంలో 6, 7 చాలా కామన్. అలాగే యూత్ పాపులేషన్ కూడా 2036 నాటికి 1,05,00,000కి తగ్గుతుంది. 1,05,00,000కి తగ్గుతుంది. అంటే యూత్ పాపులేషన్ పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే 25.1% నుంచి 19%కి తగ్గుతుంది. అంటే పర్సంటేజ్‌లో తగ్గుతుంది, పాపులేషన్‌లో కాదు. పర్సంటేజ్‌లో తగ్గుతుంది, పాపులేషన్‌లో కాదు. పాపులేషన్ పెరుగుతుంది, కానీ పర్సంటేజ్‌లో మాత్రం తగ్గుతుంది. రైట్. అలాగే అలాగే దేశంలో యూత్ పాపులేషన్ దేశంలో యూత్ పాపులేషన్ దేశంలో యూత్ పాపులేషన్ కూడా సేమ్ 26%, 27% ఉన్నట్టుంది. ఇది 22%కి తగ్గుతుంది. ఇది 22%కి తగ్గుతుంది. దేశంలో యూత్ పాపులేషన్ కూడా ఇంతే తగ్గుతుంది. అంటే ఖచ్చితంగా ఈ పాపులేషన్ తగ్గింది అంటే ఇంకేం పెరుగుతుంది? యూత్ పాపులేషన్ తగ్గింది అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది. అంతే కదా! ఇప్పుడు 30+ దాటాక ఇది మిడిల్ ఏజ్. 45 దాటాక ఇంకా చిన్నగా ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్తూ ఉంటాం. 45, 50 ఇక 50లోకి వెళ్ళాక ఈ 45-50 అనేది ఒక మిడిల్ ఓల్డ్ ఏజ్ కిందకొస్తుంది. సో 50 దాటాక ఇంకా ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్తూ ఉంటాం. రైట్. సో కాబట్టి దేశంలో యూత్ పాపులేషన్ కూడా తగ్గుతుంది. ఎప్పటికి? 2031 నాటికి. సో మరి ఈ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఈ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. రైట్ ఆన్సర్. హ్మ్. 145 145 హౌ కమ్ 45 సార్? చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. 4, 5 ఎట్లా కరెక్ట్ సార్? హౌ కమ్ 4 and 5 ఎట్లా కరెక్ట్ అవుతాయి 4, 5? అంటే అశాంతికి కారణాలు ఏమని అడిగా. ఫ్యామిలీ ఇష్యూస్. 4, 5 ఎట్లా సార్? ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ యువతలో ఉంటే అది అశాంతికి కారణమా? అంటే ఈ రోజున ఎవరు 4G వాడట్లేదా? ఈ రోజున 3G, 4G వాడట్లేదా? ఇక్కడ అశాంతి అంటే యువతకి ఎందుకు కోపం వస్తుంది? కోపం అంటే అశాంతి అంటే అదేగా, అనిశ్చితి, అశాంతి ఇవన్నీ కూడా ఏంటి? యువతలో ఆ కోపం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకే సరైన అవకాశాలు లేవనే కోపం.
టెక్నికల్ స్కిల్స్ ఉంటే యూత్‌లో అంటే అత్యంత సాంకేతిక నైపుణ్యం కలిగి ఉంటే, సాంకేతిక నైపుణ్యం కలిగి ఉంటే అది అశాంతి కారణం ఎలా అవుతుంది? సాంకేతిక నైపుణ్యాలున్నాయి. హౌ కమ్ అది అశాంతి కారణం ఎట్టవుతుంది? ఇంకా పనులు త్వరగా అయిపోతాయిగా. సింపుల్ చెప్తాను. ఒకప్పుడు ఒక ఎగ్జామ్ అప్లికేషన్ చేయాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకో, అక్కడికి ఎళ్లి అప్లికేషన్ తెచ్చుకొని, ఫిల్ చేసి, పోస్ట్ చేసి, ఈ రోజున అదంతా ఉందా? లేదుగా. మరి టెక్నాలజీ వచ్చిన తర్వాత లైఫ్ ఈజ్ అయిందిగా. యువతకు ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఈ రోజున చూసుకున్నట్టయితే పీఎంకేవీవై గానివ్వచ్చు, డీడీయూ జీకేవై గానివ్వచ్చు, డీడీయూ జీకేవై గానివ్వచ్చు. ఇవి అలాగే మనకి యూత్‌కి సంబంధించి ఇంకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే యువతకి ప్రత్యేక స్టార్టప్ ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు. ఇవి యువతలో అశాంతికి కాదు కదా! ఇవి యువతకి అవకాశాలు పెంచుతున్నాయి కదా! ఇవి అవకాశాలు గదా పెంచుతుంది. ఫ్యామిలీ ఇష్యూస్ అంటారా? యెస్. కుటుంబ సమస్యలు యువతలో అశాంతికి కారణాలు. ఎందుకంటే కుటుంబంలో పేదరికం ఉండొచ్చు. కుటుంబంలో ఆకలి ఉండొచ్చు. కుటుంబంలో వారు కొద్దిగా బీపీఎల్ అవ్వచ్చు. సో, ఇవి అంటే మా ఈ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఆ సమస్యలు తీర్చడానికి ఏ సదుపాయాలు కల్పించట్లేదు అని అశాంతికి గురి అవ్వచ్చు. అలాగే అలాగే సోషల్ ఇనీక్వాలిటీస్. సో, సామాజిక, రాజకీయ అసమానతలు. మాకు మా తరపు నుంచి ఎవరైనా రాజ్యాధికారంలోకొస్తే అంటే మా కులంలో ఇంకా మాట్లాడితే మా తరపు నుంచి అంటే మా పేద వర్గాల నుంచి లేదా మా కులాల నుంచి ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చి మా సమస్యలు తీరిస్తే బాగుంటుంది. మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటే సామాజిక అసమానతలు అలాగే డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేస్తున్న ఉద్యోగానికి లేదు ఉద్యోగాల్లో అడుగుతున్న ప్రశ్నలకి ఇక్కడ విద్యా వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో అంటే క్లాస్‌లో చెప్పే పాఠాలకి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి పొంతన లేదు. క్లాస్‌లోనేమో పాఠాలు ఒకలా చెబుతున్నారు. మార్కుల కోసం పాఠాల్లా ఉన్నాయి గానీ, ఉద్యోగ వేటలో ఆ పాఠాలు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. సో, విద్యా వ్యవస్థ ఎందుకు ఉపయోగం లేదు మా గ్రోత్‌కి అనే అనిశ్చితి కూడా అయ్యుండొచ్చు. సో, 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఓహ్! శాంతి బదులు శాంతి అయిపోయిందా? ఓకే. సరే. ఓకే. గూగుల్ ట్రాన్స్‌లేట్‌ని ఒక్కోసారి హ్మ్. రైట్ ఆన్సర్ సార్. రైట్ ఆన్సర్. సార్ ఎట్లా ఉన్నాయి క్వెషన్స్? అంటే తెలుగు ట్రాన్స్‌లేషన్ నేను చాలా గట్టిగానే చూస్తున్నాను. కానీ ఎక్కడో ఒక అర్థాలు మారిపోయారు. ఎక్కడో చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. సరే నెక్స్ట్ క్వెషన్ పక్కాగా చూస్తాను. రైట్ ఆన్సర్ సార్. జాగ్రత్తగా డేట్స్ చూసుకోండి. జాగ్రత్తగా డేట్స్ చూసుకోండి.
అది సెకండ్ ఆప్షను ఆ డేట్ అది కరెక్టేనా అండి? నిన్న మీకొక క్వెషన్ అడిగా ఫస్ట్ క్వెషన్ గుర్తుందా? ట్రిపుల్ తలాక్ క్వెషను. అంటే ఏ లాస్ ఏ డేట్స్‌లో వచ్చాయో ఒక క్వెషన్ అడిగా డేట్స్. సో, ఆ క్వెషన్‌కి, ఈ క్వెషన్‌కి చిన్న లంకె ఉంది. కొద్దిగా ఆ క్వెషన్ గుర్తుంటే ఈ క్వెషన్ వచ్చేస్తది. ఆ క్వెషన్ గుర్తుంటే ఈ క్వెషన్ వచ్చేస్తది. యాహ్! అందరూ రైట్ ఆన్సర్ జేయాలి. అందరూ రైట్ ఆన్సర్ చేయాల్సిందే. నేను అస్సలు ఒప్పుకోను ఈ క్వెషన్‌కి. అంటే సరే తప్పు చేసినా ఏం కాదులే గానండి. ఆహ్, కాకపోతే ఏంటంటే అందరూ రైట్ ఆన్సర్ జేస్తే ఏంటంటే మనకి క్లారిటీ వస్తది. సెకండ్ ఆప్షన్ వెరీ సింపుల్ సార్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఓకే. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌కి సంబంధించిందనమాట. సో, కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌కి సంబంధించిన అంశాలుగా చెప్పొచ్చు. సో, మరి మిగిలిన 2 చూడండి. రైట్. సో, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే 'నిర్భయ' ఎనాక్టెడ్ వర్మ కమిటీ, 'నిర్భయ ఫండ్.' సో, రైట్ ఆన్సర్ ఏమవుద్ది? ఇప్పుడు కూడా నన్నే అవుద్ది. అదేంటి ఇప్పుడు నన్నెందుకు అవుద్ది సార్? అది వర్మ కమిటీ సిఫార్సుల మేరకే. అది వర్మ కమిటీ సిఫార్సుల మేరకే వచ్చింది. అది వర్మ కమిటీ సిఫార్సుల మేరకే వచ్చింది. ఇట్ కేమ్ యాస్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ వర్మ కమిటీ ఓన్లీ. వర్మ కమిటీ సిఫార్సుల మేరకే వచ్చిందది. సో, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. థర్డ్ ఆప్షన్ కరెక్టే. కానీ 1, 3 సపోర్టివ్‌గా ఏమీ లేవు కదా! 1, 3 సపోర్టివ్‌గా ఏమీ లేవు. కాబట్టి నన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అదే 1, 3కి ఏదైనా ఉండుంటే అది కరెక్ట్ అయ్యుండేదేమో. 1, 3కి సపోర్టివ్‌గా ఏది లేదు గదా! అందువల్ల అది రైట్ ఆన్సర్. కరెక్టే. అర్థమైందా? అర్థమైందా? రైట్. మరి ఎప్పుడో మనం ఒకసారి పాతవి గూడా ఒకసారి గుర్తు జేసుకోవాలి అప్పుడప్పుడు. లేకపోతే మనం మర్చిపోతాం. సో, ఒక్కసారి పాతవి గూడా గుర్తు జేసుకో. ఓసారి పాతవి గూడా గుర్తు జేసుకుందామే. ఓసారి పాతవి కూడా గుర్తు చేసుకుందామే. లేదంటే మర్చిపోతాం. అంతే ఏం గాదు. యాహ్! రైట్ ఆన్సర్. ఆన్సర్
ఏం లేదు సార్. ఏం లేదు క్వెషన్. ఇట్లాంటివి చూసినప్పుడే కాస్త వెరైటీగా ఉంటాయి క్వెషన్‌లు. కొద్దిగా ఫోకస్ చేస్తే అయిపోతది. ఏంటి మాతృస్వామిక కుటుంబం అంటే తల్లి ఆధారితం. తల్లి ఆధారితం. లేదంటే ఆడవారి హెడ్‌గా ఉన్నది. ఇంకేమవుతది? ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అంతేగా? ఆప్షన్ 3 అందులో డౌట్ ఏముంది? 3 మేజర్‌లీ. 3 మేజర్‌లీ. 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నో డౌట్. 3 ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్ నెక్స్ట్ వన్. రైట్ ఆన్సర్. భలే ఉంది కదా క్వెషన్. అమ్మ ఆన్సర్ చేశారు. మామూలు తెలియగలడు కాదు. మీకు క్వెషన్‌లు చాలా గట్టిగా ఇవ్వాలి. రైట్. 5 ఈస్ ద రైట్ ఆన్సర్. పెట్టరేమో అనుకున్నా. ఆప్షన్ 5 ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఎవరి బంధుత్వం అయితే ప్రస్తావించబడుతుందో, ఎవరి బంధుత్వం అయితే ప్రస్తావించబడుతుందో అంతే కదా! హిందూ వివాహ చట్టం అనేది క్లియర్‌గా చెప్పాను. మరి అది కాకపోతే బ్లడ్ రిలేషన్ కాకపోవచ్చు. ఇట్ మే నాట్ బి ఎన్ కన్సాన్జీనియస్ కిన్‌షిప్. అది ఎఫినియల్ కిన్‌షిప్ అవ్వచ్చు. అది ఎఫినియల్ కిన్‌షిప్ అవ్వచ్చు. ఓకే. కన్సాన్జీనియస్ కిన్‌షిప్ కాకపోవచ్చు. ఓకే. సో, ఒక్కసారి ఆ మ్యారేజ్ యాక్ట్స్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా? రైట్. మూవింగ్ టు ది నెక్స్ట్ క్వెషన్. చాలా గట్టిగా ఇవ్వాలి నేను కూడా క్వెషన్స్. ఆ! 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 ఇది. హ్మ్. ఆన్సర్? ఇప్పుడు ఆన్సర్ ప్లీజ్. ఇప్పుడు ఆన్సర్ ప్లీజ్. అంటే ఏం లేదు. నేను మిమ్మల్ని కష్టపెట్టాలని నా కోరిక కూడా. సో దట్ మీరు అప్పుడు ఆన్సర్ చేస్తారని. వేరేలా ఏం లేదు. మీకు కష్టమైన ప్రశ్నలు ఇస్తే కొద్దిగా ఆలోచిస్తారు అని. రైట్. 10 ఆహ్, ఇలాంటి క్వెషన్‌లకి ఒక 45 సెకండ్లు చాలు సార్. ఇలాంటి క్వెషన్‌లకి 45 సెకండ్లు చాలు సార్. అంటే మిగిలినవి మాత్రం కొద్దిగా టైం తీసుకోండి. మిగిలినవి మాత్రం కొద్దిగా టైం తీసుకోండి. సో, ఏంటి ఆన్సర్? ఏమవుతుంది ఆన్సర్? ఏది కాదు కదా! ఇప్పుడు అది ఏ రిలేషన్ అని చెప్తాం? అడాప్టెడ్ చిల్డ్రన్. ఐదర్ అది లీగల్ లీగల్ అవ్వచ్చు. అంతకు మించి అది ఏది కాదు. ఓకే. ఒక్కసారి, ఒక్కసారి అన్ని ఆప్షన్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటే తెలిసిపోతుంది. సో, ఒక్కసారి అన్ని ఆప్షన్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది. సో, అన్ని ఆప్షన్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తది క్వెషన్. సో, ఏంటి? ఎఫినియల్ కిన్‌షిప్ గాదు. కన్సాన్‌జీనియస్ కిన్‌షిప్ గాదు. బోత్ ఎఫినియల్ గాదు, కన్సాన్‌జీనియస్. అది ఇది గాదంటే మిగిలింది నైదర్ 1 నార్ 2 గదా!
నైదర్ నారే కదా. సో అది కాదు ఇది కాదు, నైదర్ కన్సాంజీనియస్ నార్ ఎఫినియల్, నైదర్ కన్సాంజీనియస్ నార్ ఎఫినియల్, అంతే కదా. ఇప్పుడు కన్సాంజీనియస్ అనలేం, కన్సాంజీనియస్ అనలేం, ఎందుకంటే ఇది రక్త సంబంధం కాదు. ఎఫీనియలు అనలేం, ఎఫీనియలు అనలేం, ఎందుకంటే అది మ్యారేజ్తో వచ్చింది, ఎందుకంటే అది మ్యారేజ్తో వచ్చింది. సో కాబట్టి అది కాదు ఇది కాదు. కొద్దిగా ఆలోచించాల్సిన క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ లిటిల్ బిట్ ఆలోచించాలి, కొద్దిగా ఆలోచించాలి, కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఆల్ సార్, హౌ కమ్ ఆల్ సార్, అన్ని ఎట్లా వస్తాయి సార్, అన్ని ఎట్లా వస్తాయి సార్? అన్ని ఎట్లా వస్తాయి, ఆల్ ఎట్లా వస్తాయి సార్? అన్ని ఎట్లా వస్తాయి? సో పరీక్షలో కట్ ఆఫ్ రాకపోవడం వల్ల అది ఆ యూత్ అన్రెస్ట్ కాదు, అది యూత్ అన్రెస్ట్ కాదు. విద్యా ఆధారిత కారణాలు అంటే ఏంటి? ఫీజులు పెంచటం, ఫీజు పెంచటం, అలాగే ఆ, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం, సో ఇవి. సో రాజకీయ కారణాల వల్ల కూడా పొలిటికల్ యాక్టివిటీస్ కూడా అవ్వచ్చు, అంటే అన్నిసార్లు కావు. పొలిటికల్ యాక్టివిటీస్ అంటే ఆ, రాష్ట్రం ఇవ్వమని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని, లేదంటే ఇంకా రాజకీయ పరమైన అంశాలు, నీటి వివాదాలు కానీ, ధరల పెరుగుదల కోసం రాజకీయ పార్టీ, ఇప్పుడు సింపుల్గా 3 రైతు చట్టాలు వచ్చాయి. అప్పట్లో విద్యార్థులందరూ సపోర్ట్ చేశారు, అంటే రైతు చట్టాలు తీసేయమని, ఆ రైతు చట్టాలకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసేయమని, ఇది అవ్వచ్చు. నాన్ అకాడమిక్, నాన్ అకాడమిక్, సో అవేంటంటే విద్యార్థులు కేవలం విద్యా ఆధారితమే కాదు, అకాడమిక్ కాని అంశాలు అవేంటి అంటే ఆ, మనకి పరీక్షల గురించే కాదు, ఏమన్నా స్కీమ్స్ గురించి కానీ, లేదంటే ఎగ్జాంపుల్ రైతు చట్టాలకు సంబంధించింది, అంటే రైతులు విద్యార్థులు వేరు వేరు, ఆ 2 రంగాలు సంబంధం లేదు, కానీ 2 రంగాలకి సంబంధం లేకపోయినా విద్యార్థులు ఆ రైతు చట్టాలకు సంబంధించి జరిగిన ఆ బంధులలో, అప్పట్లలో జరిగిన నిరసనలలో పాల్గొన్నారు కదా. విద్య ఆధారితం కాని అంశాలు కూడా యూత్ అన్రెస్ట్ కారణమే. అసలు యూత్ అన్రెస్ట్ దేంట్లో చేయరు, కట్ ఆఫ్ రాలేదని యూత్ అన్రెస్ట్ చేయరు, మీరు కట్ ఆఫ్ ఎక్కువ పెట్టారని చేయరు. అలాగే కంటెస్టింగ్ ఫర్ ఎలక్షన్స్, ఎన్నికల్లో పోటీ చేయడానికి చేయరు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే రాజకీయ పార్టీల దగ్గర టికెట్ తీసుకుంటారు, లేదా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. అంతేగాని ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత ఏమి దానికోసం అన్రెస్ట్ చేయరు. మీకు ఎగ్జాంపుల్, మన తెలంగాణలో ఒక అమ్మాయి బరలెక్క అని ఒక అమ్మాయి పోటీ చేసింది. ఆ అమ్మాయి తన వంతు ప్రయత్నం చేసింది, సరే గెలవటమా ఓడిపోవటం అనేది ప్రజాభిప్రాయం, సరే పోటీ చేసింది. ఆ అమ్మాయి, అమ్మాయి ఎక్కడ యాజిటేషన్ చేయాలి, నాకు టికెట్ ఇవ్వండి అని. తన అవకాశం ఉంది, పోటీ చేసింది, ఎందుకంటే రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు కదా. సో 2, 3, 4 ఆర్ ద రైట్ ఆన్సర్స్, 2, 3, 4 ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఓకే,
అంటే కొన్ని రేపటి క్వెషన్స్ కొద్దిగా జలుబండి ఏం లేదు. లిటిల్ బిట్ జలుబు, ఫీవరిష్ అంతకుమించి ఏం లేదు. అంటే నాకేమన్నా ఈ చెప్పే దాంట్లో ఏమన్నా ఎనర్జీ తగ్గడం అలాంటివేమన్నా ఉంటే చెప్పండి. చెప్పే దాంట్లో ఏమన్నా ఎనర్జీ తగ్గింది సార్ అలా ఏమన్నా ఉంటే చెప్పండి. నో ప్రాబ్లమ్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఏమైనా ఎనర్జీ తగ్గిందా? చెప్పే దాంట్లో ఏమైనా ఎనర్జీ తగ్గిందా? డూ మై ఎనర్జీ రెడ్యూస్డ్? కొద్దిగా గొంతు అంటే జలుబుతో గొంతు పెయిన్ ఉంటుంది కదా, అంతకుమించి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అలా ఆఫ్ కోర్స్ ఆల్ ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా ఆ మైండ్లో ఆ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు జస్ట్ రీకలెక్ట్. ఓకే, మనకి ఏం చెప్పారు, సార్ ఏం చెప్పారు దీనికి. సో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ 4 ఇచ్చేసా. మొత్తం 6, కాకపోతే పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ నేను 4 ఇచ్చేసాను. మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ నేను 4 ఇచ్చేసాను మీకు. ఓకే, సో టోటలీ వీ హ్యావ్ 4, టోటలీ వీ హ్యావ్ 6. ఇక్కడ నేను మీకు 4 ఇచ్చేసాను. ఇక్కడ నేను మీకు ఒకటి అడుగుతున్నాను. మళ్ళీ మీ క్లాస్ సండే ఉంది, కానీ ఐ కీప్ ఆన్ సెండింగ్ ద క్వశ్చన్స్ ఎవ్రీ డే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. రేపు క్లాస్ ఉందా మీకు? రేపు క్లాస్ కనబడుతుందా? రేపు ఎంసీక్యూస్ క్లాస్ కనబడుతుందా? ఒకవేళ మీకు ఎంసీక్యూస్ క్లాస్ కనబడకపోతే నా దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్తో రోజు మీకు క్వశ్చన్లకు పంపిస్తాం. ఒక 15-20 క్వశ్చన్స్ రోజు పంపిస్తాం. లేదా మినిమం 10-15 క్వశ్చన్స్ అన్న రోజు వస్తాయి. ఆల్ మిక్స్లో చేసి పంపిస్తాం. ఐ కీప్ ఆన్ సెండింగ్ ద క్వశ్చన్స్ ఎవ్రీ డే. అంటే క్లాస్గా ఉండకపోవచ్చు, కానీ ఐ కీప్ ఆన్ సెండింగ్ ద క్వశ్చన్స్ టు యూ పీపుల్. అది అన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో, అన్ని వాట్సాప్ గ్రూప్స్లో పంపిస్తా. నేను ఈ గ్రూప్లో లేను అని మీరు కంగారు పడద్దు. మీకు సంబంధించిన అన్ని టెలిగ్రామ్ గ్రూప్స్, అన్ని వాట్సాప్ గ్రూప్స్లో పంపిస్తా. ఎవ్రీ డే క్వశ్చన్స్ వస్తాయి. 14th వస్తాయి, 15th వస్తాయి, 16th వస్తాయి. మళ్ళీ మన క్లాస్ సండే ఉన్నట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సారీ. రైట్. రైట్ ఆన్సర్. అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా చూడమని. క్వశ్చన్ అందుకే జాగ్రత్తగా చూడమంటున్నాను నేను. ప్లీజ్ చెక్ ద క్వశ్చన్. అక్కడ మైనారిటీ అంటే జనాభా తక్కువ, లేదు మతం తక్కువ. జనాభా తక్కువ అని అర్థం వచ్చేలాగా ఏమన్నా ఉందా క్వశ్చన్లో? జనాభా తక్కువ,
జనాభా తక్కువ అని అర్థం వచ్చేలాగా ఏమన్నా ఉందా? జనాభా తక్కువ అని అర్థం వచ్చేలాగా ఏమన్నా ఉందా? ఓకే, ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్? వాట్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్? ఏం లేదు కదా, మరి ఆన్సర్ డెఫినెట్గా నన్నే అవుతుంది కదా. అంటే సార్ ఇది జనాభా తగ్గుతుంది అని ఏమన్నా ఉంటే ఎస్ వీ కెన్. సో అక్కడ ఏముంది, డబ్బున్నవారు కాదు, విద్యాపరంగా బ్యాక్వర్డ్ కాదు, దోస్ హూస్ పాపులేషన్ ఈజ్ లెస్ ఇన్ రిలీజియన్. పాపులేషన్ అనే మాట ఉంది, కానీ తెలుగు ఆప్షన్ చూడండి ఒక్కసారి. తెలుగు ఆప్షన్ చూడండి ఒక్కసారి. ఇంగ్లీష్లో ఒకలా, తెలుగులో ఒకలా, కావాలనే ఇచ్చా. ఇంగ్లీష్లో ఒకలా, తెలుగులో ఒకలా. తెలుగులోనేమో మతం తక్కువ అన్నారు, ఒక మతానికి సంబంధించి తక్కువ ఉన్నవారు. తక్కువ దేంట్లో? జనాభా. జనాభా అనే మాట ఉండాలి. ఇంగ్లీష్ పరంగా కరెక్టే, తెలుగు పరంగా రాంగ్. కాబట్టి అలాంటప్పుడు ఏ కాల్ తీసుకోలేనప్పుడు 3 పెట్టినా రైట్ అవుద్ది, ఏ ఏం పెట్టినా రైట్ అవుద్ది. ఏ కాల్ తీసుకోలేనప్పుడు ఒక మతానికి సంబంధిత తక్కువగా ఉన్నవారు, తక్కువగా దేంట్లో ఉన్నారు? జనాభా. ఆ మాట 2 ఆప్షన్స్లో ఉండాలి, లేకపోతే తప్పు. ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్, ఉంది కాబట్టి ఇది రైట్. కానీ మనం ఏం తీసుకోలేం. ఇప్పుడు ఓ ప్లస్ ఓ మైనస్ ఉండదుగా, అప్పుడు మైనస్ ఏ అవుతుంది. సో కాబట్టి ఎనీథింగ్ కెన్ బి రైట్. అందుకే క్వశ్చన్, మీరు ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు కూడా చూసుకోండి, తెలుగు కూడా చూసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏంది? సో మనం బాడీస్ కూడా ఉన్నాయి కదా, మీరేంటి అడిగారు? స్కీమ్స్ కదా అడిగింది నన్ను. ఓకే, గ్రాంటెడ్. రేపటి నుంచి స్కీమ్స్ పంపిస్తాను నేను మీకు సండే క్లాస్లో స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీకు స్కీమ్స్ పంపిస్తాను, రోజు ఒక కొన్ని స్కీమ్స్ లాగా మీకు పంపిస్తాను. సండే క్లాస్లో మనం వాటిని డిస్కస్ చేద్దాం. రైట్ ఆన్సర్. Right answer, sir. Niti Aayog is which type of body? How come statutory body, sir? No. చట్టబద్ధ సంస్థ అంటే ఎట్లా ఉంది? అది యాక్చువల్గా థింక్ ట్యాంక్, రికమెండేటరీ, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ స్టాట్యుటరీ. స్టాట్యుటరీ అంటే యాక్ట్ కంపల్సరీ, రికమెండేటరీ. స్టాట్యుటరీ బాడీస్ ఏమున్నాయి మనకి? ఎన్హెచ్ఆర్సి స్టాట్యుటరీ, అలాగే సెబీ స్టాట్యుటరీ, ఆర్బీఐ స్టాట్యుటరీ, అలాగే ట్రాయ్ స్టాట్యుటరీ, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ స్టాట్యుటరీ. ఎందుకంటే
ఎన్హెచ్ఆర్సి యాక్ట్ ఉంది. ఏదైనా యాక్ట్ ఉంటేనే స్టాట్యుటరీ. సెబీకి యాక్ట్ ఉంది 92. ఆర్బీఐకి యాక్ట్ ఉంది 1934. ట్రాయ్కి యాక్ట్ ఉంది 1997లో. అంటే ఇది పార్లమెంట్ యాక్ట్తో ఫామ్ అయిందిలేండి. పార్లమెంట్ యాక్ట్తో. ట్రాయ్కి సొంతంగా యాక్ట్ లేదు. పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ యాక్ట్తో ఫామ్ అయింది. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా యాక్ట్ ఉంది 1990 యాక్ట్ కదా. సో ఇలా స్టాట్యుటరీ బాడీస్ అన్నిటికీ యాక్ట్స్ ఉన్నాయి. సార్ మరి సివిసికి యాక్ట్ ఉంది 2003. సివిసికి యాక్ట్ ఉంది 2003. సార్ సిఐసికి యాక్ట్ ఉంది ఆర్టీఏ. సో యాక్ట్ లేనిది కానీ ముఖ్యమైనవి, నో యాక్ట్స్ కానీ ఇంపార్టెంట్ అయినవి ఏంటి? సిబిఐకి యాక్ట్ లేదు. అదేంటి సార్ సిబిఐకి యాక్ట్ లేదా? సిబిఐకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది, ఇది కరెక్ట్ కాదు. సిబిఐకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది, ఇది కరెక్ట్ కాదు. అంటే అది ఢిల్లీ వరకే పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా సిబిఐ ఏదైనా రాష్ట్రంలోకి, ఇప్పుడు ఏపీలోకి సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయాలంటే ఏపీ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఏపీ గవర్నమెంట్ అనుమతి ఇవ్వండి, సిబిఐ రాలేదు, కన్సెంట్ ఇవ్వాలి. అలాగే నీతి ఆయోగ్, ఇది థింక్ ట్యాంక్, దీనికి ఎక్కడైనా యాక్ట్ ఉండదు. నీతి ఆయోగ్ యాక్ట్ ఉండదు. ఇది పాలసీ మేకింగ్ లో థింక్ ట్యాంక్, అంటే వివిధ దేశాల్లో ఎట్లా ఉంది అనేది చూసుకోవచ్చు. థింక్ ట్యాంక్. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఆర్టికల్ ఉండాలి. 10 కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి మనకి. ఏంటిది? ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఇలా వివిధ రకాలైన కమిషన్లు, చట్టాలు ఉన్నాయి. సో మనకి ఎక్కడ నీతి ఆయోగ్ అనే దానికి ఓ చట్టం కానీ ఒకటి ఏది లేదు. రైట్. ఇంకేమన్నా ఎనీ డౌట్స్ ఆన్ దిస్? నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా ఇంగ్లీష్లో ఉందండి. అంటే ఇంగ్లీష్లో అంటే ఆప్షన్స్ ఇంగ్లీష్, క్వశ్చన్ తెలుగులో. ట్రై చేయండి. ఆప్షన్ 2 కూడా అవుతుంది కదా సార్. నాన్ కాన్స్టిట్యూషనల్ కూడా అవుతుంది. నాన్ కాన్స్టిట్యూషనల్ రికమెండేటరీ, ఎస్. కానీ నాన్ కాన్స్టిట్యూషనల్, ఓకే. నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ రికమెండేటరీ బాడీ. నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ రికమెండేటరీ బాడీ. నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ రికమెండేటరీ బాడీ. Yeah, right answer. Next question, sir. Next question. So, sir, right answer. Simple questions. కొద్దిగా ఫోకస్ చేస్తే అయిపోతుంది. సార్ నాకు మీరు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. ఈ ఎంసీక్యూ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత, పర్టికులర్లీ ఎంసీక్యూ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్కోర్ పెరుగుతుందా? అంటే మేజర్లీ ఏంటంటే ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయని నేను చెప్పను, కానీ మీకు ఒక దారి కనిపించాలి. ఓకే, నాకు స్కోర్ పెరుగుతుంది అని ఏమన్నా ఉందా? ఎంసీక్యూస్ స్టార్ట్ అయిన తర్వాత, మనకి దాదాపుగా స్టార్ట్ అయ్యి కూడా 10 days దాటుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత అమ్మయ్య స్కోర్ పెరుగుతుంది అనేది ఉందా లేదా అనేది ఈ క్వశ్చన్ యాక మాడుకుందాం. రిమూవల్ ఆఫ్ రిజర్వేషన్ అనిశ్చితికి కారణం కాదు, అది తీసేస్తే అనిశ్చితి పోదు. కారణం అయినా తీసేయాలి, కారణం కానీ తీసేస్తే ఎట్ట? నాకు జ్వరం వస్తే జ్వరానికి తగ్గ ట్యాబ్లెట్ వేసుకోవాలి, జ్వరం వస్తే కడుపు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్ట?
జ్వరం తగ్గదు, కడుపు నొప్పి రాదు. సో కాబట్టి ఏ రోగానికి ఆ మందే ఎయ్యాలి. సో రిమూవల్ ఆఫ్ రిజర్వేషన్ అసలు ఇది కారణం కాదు. రిజర్వేషన్ అనేది ఎందుకు? అందరికీ అవకాశాలు. అందరికీ అవకాశాలు. అంటే సమానత్వం కోసమే రిజర్వేషన్. సమానత్వం కోసమే రిజర్వేషన్. సో అదేం కాదు. సో జాబ్ క్యాలెండర్ యెస్ అనిశ్చితి తగ్గొచ్చు. ఎర్న్ వైల్ యూ లెర్న్. ఇప్పుడు బాగా చదువుకొని వాళ్ళు ఉంటారు. బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. చదువుకోని వాళ్ళు ఉంటారు. సో బాగా చదువుకునే వాళ్ళలో కొంతమంది ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. చదువుకునే వాళ్ళు. వాళ్ళకేంటంటే ఈ అప్రెంటిస్‌షిప్, ఈ ఎర్న్ వాల్యూ లెర్న్ కాన్సెప్ట్. సో చదువుకునేటప్పుడే నెలకింత అని సంపాదించుకునే అవకాశాలు లాంటివి ఇస్తే అప్పుడు అది బాగుంటుంది. వాళ్ళకి ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడరు. పోటీ పరీక్షలకి, ఫీజులకి. అన్ని పరీక్షల్లో పాస్ ఎట్లా చేస్తారు సార్? అది కారణమా? అది అనిశ్చిత. అప్పుడు ఇది ఏమవుతుంది? విచ్చలవిడితనం అయిపోతుంది. అదేంటి సార్? ఎగ్జామ్స్ పెట్టలేని టైంలో తప్పక పాస్ చేశారు అనుకుందాం. ఎగ్జామ్స్ పెట్టలేరు, బయటకు వస్తే అంటురోగాలు వస్తాయి. ఇక అప్పుడు ఎగ్జామ్స్ జరపలేరు. సో అప్పుడు పాస్ చేశారు. ప్రతి సంవత్సరం అట్లా చేస్తే ఎట్లా? అప్పుడు చదివిన వారికి చదవని వాడికి తేడా ఎలా తెలుస్తుంది? అది కాదు. సెమిస్టర్ సిస్టమ్ అనేది ఎలా? అదేం కారణం కాదు కదా. సెమిస్టర్ సిస్టమ్ తీసేస్తారు. సెమిస్టర్ సిస్టమ్ ఎందుకు? ప్రతి నెల ఎగ్జామ్ ఉంటుంది. సెమ్ సిస్టమ్లో ఏముంటుంది? ఇంటర్నల్స్ అని నెల నెలకి ఉంటాయి. ప్రతి 3 నెలలకి ఒక సెమిస్టర్ ఉంటుంది. అలాగే మధ్యలో ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇలా ఏమవుతుందంటే స్టూడెంట్ కంటిన్యూస్గా ఎడ్యుకేషన్తో లింకప్ అయి ఉంటారు. ఎప్పటి నాలెడ్జ్ని అప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కారణం కాదు. ఏది రెమిడియల్ మెజర్స్గా ఏది అంటే 2, 3. రెమిడియల్ మెజర్స్ అంటే 2, 3, 4, 5 కాదండి. ఎకడమిక్స్లో ఎట్లా పాస్ చేస్తారు సార్? చదివితే పాస్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ ఫ్రమ్ గవర్నమెంట్, అంతే కదా. అంతే. జాబ్ క్యాలెండర్ ఫ్రమ్ గవర్నమెంట్. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్లో చదివితే పాస్ చేస్తారు. చదివినా బాగా రాసినా పాస్ చేయకుండా ఉండరుగా. కంపల్సరీ పాస్ అనేది కాదు. అది ఎట్లా? అది అనిశ్చితి కారణం కాదు. అంటే దానికోసం ధర్నాలు చేస్తారా? అది ఎట్లా చేస్తారు ధర్నాలు? మమ్మల్ని పాస్ చేయాల్సిందే, మేము ఒప్పుకోం, మేము ఏం రాయకపోయినా పాస్ చేయాలంటే అది విద్యా విధానానికి అప్పుడు తూట్లు పొడుస్తుంది. కరోనా టైంలో ఓకే, అప్పుడు తప్పలా. సో 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. నేను కావాలని షార్ట్ ఫామ్స్ ఇచ్చాను. యువత కోసం మాత్రమే. అంటే షార్ట్ ఫామ్స్ కూడా తెలియాలిగా. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే ఎవరికి? యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ వీరు ఏదైనా సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వీరికి దాదాపుగా సబ్సిడీతో లోన్ ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చింది 2008లో. సబ్సిడీతో లోన్ ఇస్తారు. సో దాదాపుగా నిరుద్యోగ యువతకి వాళ్ళు ఏదైనా సెల్ఫ్గా జాబ్ పెట్టుకోవాలనుకుంటే, బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వారు బిజినెస్ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు, ఇంకొంతమందికి అవకాశాలు ఇస్తారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన, ఇది స్కిల్ డెవలప్మెంట్. ముద్రా యోజన, ఇదేంటి? ఇది కూడా ఒక రకంగా ఏంటంటే చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ అప్గ్రేడేషన్, చిన్న వ్యాపారాలు, కాకపోతే పెద్ద వ్యాపారాలు కాదు, స్మాల్ బిజినెస్. ఫసల్ బీమా యోజన రైతులకి,
రైతులకి, యువతకి మాత్రమే కాదు, రైతులు అన్ని వయసు వారు ఉంటారుగా, యువ రైతులు కూడా ఉంటారు, మిడిల్ ఏజ్ రైతులు కూడా ఉంటారు, ఓల్డ్ ఏజ్ రైతులు కూడా ఉంటారు. అందరు రైతులకి, యువ రైతులకి మాత్రమే కాదు. జన్ధన్ యోజన కూడా అన్ని వయసుల వారికి, యువతకి మాత్రమే కాదు. సార్ ఇప్పుడు ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి? ఈ రెండే రైట్ ఆన్సర్. అదేంటి సార్ ముద్రా యోజన కాదా? నేను యువతకి మాత్రమే అన్నా. ముద్రా యోజనలో ఒక 45 ఏళ్ల వ్యక్తికి కూడా ఇవ్వచ్చుగా. మరి మన డెఫినేషన్ ప్రకారం యూత్ వయసు ఎంత? 15-29. సార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో యూత్కి మేజర్లీ అంటే సార్ ఇప్పుడు ఈ రెండిట్లో పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ తీసుకోకూడదని ఏం లేదండి. ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. కానీ యువతకి ప్రాధాన్యం ఉంటుంది. యువతకి ప్రాధాన్యం ఈ 2 పథకాల్లో ఉంటుంది. ప్రాధాన్యం ఉంటుంది యువతకి. సార్ ముద్రాలో అన్ని వయసుల వారికి. సో యువతకి ప్రాధాన్యం ఉండేది 1, 2లో. మిగిలిన దాంట్లో కూడా యువతకి రోల్ ఉంటుంది. కానీ అన్ని వయసుల వారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 1, 2లో మాత్రం యువతకి ప్రాధాన్యం. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ.